కుదుమ్ బస్తాన్ జీ5లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ కుదుమ్ బస్తాన్ మూవీ అయితే నాకు పర్లేదు అనిపించింది. జస్ట్ యావరేజ్ వాచ్. ఫస్ట్ ఈ మూవీకి మెయిన్ హైలైట్ ఏంటంటే రైటింగ్. మంచి రిలేటబుల్ స్టోరీ రైటింగ్, స్టోరీ టెల్లింగ్ ఉంది. ఇదే బిగ్గెస్ట్ ప్లస్ మూవీకి. లాస్ట్ 10 to 15 minutes బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రైటింగ్, కోర్ పాయింట్ని పట్టుకొని మంచి సీన్సెస్ అండ్ ప్రొసీడింగ్స్తో ఇంటర్వెల్ వరకు బాగానే తీసుకెళ్లారు మూవీ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సగం సినిమా బాగుంది, ఇంకో సగం సినిమా పెద్దగా అనిపించలేదు నాకు. రియల్లీ అక్కడక్కడ కొంత బోర్ కొట్టింది, స్లోగా అనిపించింది. అది 1 or 2 minutes ఉంటే పర్లేదు అనేలా ఉండేది కానీ చాలాసేపు ఉండేసరికి ఆ ఫీలింగ్ పోలేదు. సగం సినిమా బాగుంది, మంచి ఎంటర్టైన్ చేసింది. సగం సినిమా ఎందుకో మరి ఎలాంటి ఫీలింగ్ రాకుండా స్లో అయిందనే ఫీలింగ్ వచ్చింది. కొన్ని క్యారెక్టర్స్ రైటింగ్ బాగున్నాయి, చాలా బాగా డెవలప్ చేశారు. గురు సోమసుందరం ఇతన్ని చూసి సినిమా ఇంకా ఉప్పు పుంజుకుంటదేమో అనుకున్నా, కానీ అతని క్యారెక్టర్ రైటింగ్ వల్లనే మూవీ స్లో అయింది. అతని క్యారెక్టర్ రైటింగ్ వల్లనే సినిమా డీవియేట్ అయిందని అనిపించింది మరి నాకు. అదేంటో కానీ ఆయన క్యారెక్టర్ అస్సలు నచ్చలేదు నాకు. మంచి ఫన్తో ఫీల్ గుడ్తో వెళ్లే మూవీని అనవసరమైన క్యారెక్టర్స్ తీసుకొచ్చి సీన్సెస్ పెట్టి మంచి పేస్తో వెళ్లే మూవీని చెడదొబ్బారనిపించింది. రాజేంద్రన్ క్యారెక్టర్ కి క్లైమాక్స్ లో బాగానే పే ఆఫ్ ఇచ్చారు, కానీ అప్పటికి అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది కదా. డైరెక్టర్ రాజేశ్వర్ కాళీస్వామి డెబ్యూ మూవీ అంటే ఇది. మంచి ఫ్యూచర్ ఉంది డైరెక్టర్ కి. మూవీ కొంత ఫన్ గా అనిపించింది. లాస్ట్ లో అయితే మనీ ఈజ్ ఏ సిస్టమ్ అనే ఒక పాయింట్ ని భలే హ్యాండిల్ చేశారు. చాలా బాగా కనెక్ట్ అయింది. అది మంచి రైటింగ్ ఉంది, కానీ ఎగ్జిక్యూషన్, క్యారెక్టర్ డెవలప్మెంట్ వీటి వల్ల 100% ఫీల్ ఇవ్వలేకపోయింది. నవీన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు, కానీ రాజేంద్రన్ క్యారెక్టర్ దెబ్బేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కాస్టింగ్ అందరూ బాగా చేశారు. మణికందన్, మేఘన, గురు సోమసుందరం, ఫాదర్ మదర్ రోల్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్స్ లో అయితే చాలా బాగా చేశారు. బీజము, సాంగ్స్ అని కూడా డీసెంట్ గా ఉన్నాయి. మొత్తానికి కుదుమ్ బస్తాన్ నాకైతే ఒక యావరేజ్ వాచ్ అనిపించింది. టైం ఉంటే ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. మూవీ అయితే G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరి ఇది కుదుమ్ బస్తాన్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అన్నది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.